కుకట్పల్లిలో బాలిక హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు బయటకొస్తున్నాయి. నిందితుడి నేర ప్రవృత్తి వింటే ఒళ్లు గగురు పొడుస్తోంది. బాలికపై ఉన్మాదం చూపించాడు. చదివేది జస్ట్ 10th క్లాస్, ఏజ్ కూడా 15-16 ఏళ్ల లోపే. అయినా వాడిది క్రిమినల్ బ్రెయిన్. కుకట్పల్లిలో చిన్నారి సహస్ర హత్య కేసు నిందితుడు క్రూయల్టీ ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. కేవలం డబ్బు కోసం ఇంట్లోకి చొరబడి అభం శుభం తెలియని పాపను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. కత్తితో ఇష్టం వచ్చినట్లు పొడి చేశాడు. దొంగతనం ఎలా చేయాలి, ఎవరైనా చూస్తే ఏం చేయాలి, అడ్డొస్తే ఎలా ఎదుర్కోవాలి అనే ముందు జాగ్రత్తగా పక్కా ప్లాన్డ్ గా పేపర్ పై రాసుకుని మరీ ఈ దారుణానికి ఒడిగట్టాడు కిరాతకుడు. అసలు 10వ తరగతికే వీడో పాపను ఇంత దారుణంగా ఎలా చంపాడు? 4 రోజులుగా పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకు తిరిగాడనేది మిస్టరీగా మారింది. కుకట్పల్లి బాలిక సహస్ర మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు. బాలికను చంపింది 10th క్లాస్ విద్యార్థిగా గుర్తించారు. ఇంట్లో దొంగతనం కోసం వచ్చి సహస్రను చంపినట్లు తెలుస్తోంది. దొంగతనం ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి, అడ్డొస్తే ఏం చేయాలనే దానిపై పక్కా ప్లాన్ వేసుకున్నాడు బాలుడు. సహస్ర ఇంట్లోకి చొరబడ్డ బాలుడు దేవుని గదిలో ఉన్న హుండీని పగలగొట్టే ప్రయత్నం చేశాడు. 80,000 అపహరించే టైంలో సహస్ర చూసినట్లు తెలుస్తోంది. సహస్ర గొంతు కోసిన నిందితుడు ఎట్టి పరిస్థితుల్లో బతకూడదని విచ్చలవిడిగా కత్తితో పొడి చేసినట్లు పోలీసులు చెప్పారు. ప్లాన్ అంతా పేపర్ పై రాసి పెట్టుకుని మరీ అమలు చేసినట్లు తెలిపారు. బాలిక సహస్ర ఇంటి పక్క బిల్డింగ్ లోనే బాలుడు నివాసం ఉంటున్నట్లు నిర్ధారించారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఎట్టకేలకు కేసును ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. కుకట్పల్లి బాలిక మర్డర్ పై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. సహస్ర హత్య జరిగిన ఘటన స్థలం వద్ద ఉన్నాము. ఇటు సహస్ర ఇల్లు, దాంతోపాటు పక్క బిల్డింగ్లోనే నిందితుడు 10వ తరగతి చదువుతున్న నిందితుడు కూడా పక్క బిల్డింగే కాబట్టి పోలీసులు ప్రస్తుతం క్లూస్ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అంటే సీసీ కెమెరాలో ఎక్కడ నిందితుడు ఇంట్లోకి వచ్చినట్టు రికార్డ్ కాలేదు. సో పక్క బిల్డింగ్ నుండి దూకే అవకాశం ఉంటుంది. జస్ట్ 1 to 1.5 feet గ్యాప్ మాత్రమే బిల్డింగ్ మధ్య ఉంది కాబట్టి అవతల బిల్డింగ్ నుండి యువతల బిల్డింగ్. ఇప్పుడు ప్రస్తుతం మనం సహస్ర వాళ్ళ పెంట్ హౌస్ వద్ద మనం ఉన్నాము. సో పక్క బిల్డింగ్ నుండి దూకి యువతలకు వచ్చినట్లు ఆల్రెడీ పోలీసులు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి కొన్ని టెక్నికల్గా క్లూస్ కూడా అధికారులు సేకరిస్తున్నారు. సో ఇప్పటికే హత్య చేసే ముందే మొత్తం ప్రీ ప్లాన్డ్గా రెక్కి నిర్వహించుకున్న నిందితుడు అనేది కూడా పోలీసులు కొంతవరకు ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే విజువల్ చూస్తున్నామో ఆ బిల్డింగ్ అవతల నుండి యువతలకి జస్ట్ 1.5 feet డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. అందులో నుండి ఇక్కడికి దూకి దాని తర్వాత బాల్కనీ నుండి ఎస్కేప్ అయినట్లు ఇప్పటికే కొంతవరకు పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్న క్రమంలో ప్రస్తుతం క్లూస్ టీమ్ మొత్తం కూడా ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ సేకరిస్తున్నాయి. ప్రస్తుతం మనం బిల్డింగ్ చూస్తున్నాము. ఈ పైననే ప్రస్తుతం ఎవరైతే నిందితుడు ఉన్నారో, హత్య చేసిన నిందితుడు ఇదే బిల్డింగ్లో ఉంటాడు. సో ఇది వాళ్ళు 4th floor సంబంధించి ఉంటే ఇప్పుడు సహస్ర వాళ్ళు ఉన్నది మాత్రం 2nd floor సంబంధించి. అంటే 2 floorలు కిందికి వచ్చిన తర్వాత ఈక్వల్గా అడ్జసెంట్గా బిల్డింగ్ ఉంటుంది, వాళ్ళది వీళ్ళది. సో ఇక్కడ నుండి దూకి యువతలకు వచ్చాడు. అందుకే ఎక్కడ సీసీ కెమెరాలు కింద ఉన్న ఒక సీసీ కెమెరాలో కూడా గేట్ నుండి, అంటే సహస్ర నివాసం ఉంటున్న గేట్ నుండి బయటికి వెళ్ళడం కావచ్చు, లోపలికి రావడం కావచ్చు, థర్డ్ పర్సన్ సంబంధించి ఎక్కడా రికార్డ్ కాలేదు అని ముందు నుండి పోలీసులు చెప్తున్నారు. సో సీసీ కెమెరాస్లో రికార్డ్ కాకుండా కూడా నిందితుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. పక్క బిల్డింగ్ నుండి యువతల బిల్డింగ్లోకి దూకి వచ్చినట్లు ఇప్పటికే పోలీసులు తేల్చారు. కాబట్టి దానికి సంబంధించి మరికొన్ని ఎఫిషియెంట్ కావాల్సిన కొన్ని క్లూస్ మొత్తం కూడా పోలీస్ అధికారులు సేకరిస్తున్నారు. సో ఈ ఘటనకు సంబంధించి ఒక సెన్సేషనల్ కేసుగా మారింది. సెన్సేషనల్ కేసుని పూర్తి స్థాయిలో ఎక్కడా క్లూస్ లేవు అంటూ పోలీసులు అన్ని యాంగిల్స్లో కూడా దర్యాప్తు చేశారు. మెయిన్గా హ్యూమన్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఇచ్చిన సమాచారం ఆధారంగా మొత్తం కూడా నిందితుడిని గుర్తించారు. సో మొత్తానికి నిందితుడు మాత్రము ఎక్కడ సీసీ కెమెరాలు ఉన్న ఒక సీసీ కెమెరాలో కూడా ఎక్కడ రికార్డ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్న సిచ్యువేషన్. సో క్లూస్ సంబంధించి క్లూస్ టీమ్ మొత్తం కూడా ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎంత డిస్టెన్స్ ఉంది అనేది. కేవలం ఒక 1 feet 1.5 feet మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది ఈ బిల్డింగ్కి ఆ బిల్డింగ్కి. సో ఆ బిల్డింగ్ అవతల నుండి నిందితుడు ఇక్కడికి
దూకినట్లు ఇప్పటికే గుర్తించారు. కాబట్టి దానికి సంబంధించి కొన్ని కీలకమైన క్లూస్ మొత్తం కూడా క్లూస్ టీమ్ సేకరిస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం సహస్ర నివాసం వద్ద నెలకొంది. సో మొత్తానికి నిందితుడు ఎక్కడ టెక్నికల్గా అంటే సీసీ ఫుటేజ్ కావచ్చు లేకపోతే ఇతర వాటిలో ఎక్కడ ఐడెంటిఫై కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం పాటు ఈ క్రైమ్ ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించి ఇటు ఓటీటీ ప్లాట్ఫామ్స్తో పాటు యూట్యూబ్స్ దాని ద్వారా మొత్తం కూడా ప్రీ ప్లాన్డ్గా ఒక లెటర్ ప్రిపేర్ చేసుకొని ఏం చేయాలి, క్రైమ్ ఎట్లా చేయాలి మొత్తం కూడా అందులో రాసుకున్న సిచ్యువేషన్. సో అబ్బాయి ఎవరైతే హత్య చేశాడో అతడు ప్రీ ప్లాన్గానే ఇదంతా కూడా చేసినట్లు ఇప్పటికే పోలీసులు ఎస్టాబ్లిష్ చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్గా ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం క్లూజ్ సేకరిస్తున్నారు. క్లూజ్ సేకరించే క్రమంలో మొత్తం కూడా ఏ రకమైన క్లూజ్ సేకరిస్తున్నారు, కొన్ని క్లూజ్ అయితే సేకరించారు కానీ మరికొన్ని క్లూజ్ కూడా సేకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో ప్రస్తుతం క్లూజ్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకొని మొత్తం క్లూజ్ సేకరిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. సో అధికారులు మాట్లాడుతున్నారు. ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందా లేదనేది ఒకసారి చెక్ చేస్తాము. చూడండి, మీరు చూడండి ఫిజికల్గా. ఇట్స్ పాసిబిలిటీ ఇస్ దేర్. మేబీ అది ఇంకా వెరిఫై చేయాలి. అది ఇంకా అది మేము ఇప్పుడు చూడ ఆల్రెడీ ఎర్లియర్ చేశారు, అదంతా కూడా ప్రాసెస్ చేశారు. కొత్తగా చేయాల్సింది ఓన్లీ జస్ట్ రీకన్స్ట్రక్షన్ ప్రాసెస్ వచ్చాము. తెలియదండి అది మాకు, జస్ట్ రీకన్స్ట్రక్షన్. ఇది చూడండి పాసిబిలిటీ అంటే చూడండి. ఇది అధికారులు మొత్తం కూడా సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా ఇక్కడ నుండే ఎస్కేప్ అయి ఉంటాడు. ఎందుకంటే ఇది ఒక పాసిబిలిటీ మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది కాస్త చేస్తున్నాము అనేది అధికారులు చెప్తున్న పరిస్థితి ఈ కేసు సంబంధించి నెలకొంది. ఎందుకంటే చాలా క్లియర్గా మనం చూడొచ్చు, ఆ వాల్ మొత్తం కూడా వెరీ నియర్గా ఉంది, చాలా దగ్గర డిస్టెన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ నుండి నేరుగా అవతలికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇంత స్కోప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మర్డర్ చేసిన తర్వాత నిందితుడు ఈ అవతల బిల్డింగ్కి వెళ్ళాలి అంటే ఇది చాలా ఈజీ. కాబట్టి ఇట్లనే వెళ్ళి ఉంటాడు అనేది ఎస్టాబ్లిష్ చేసుకొని పూర్తి స్థాయిలో కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాము అనేది అధికారులు చెప్తున్నారు. సో ఈ కేసు సంబంధించి మాత్రము నిందితుడు పూర్తిగా కూడా ఎక్కడ ఎవిడెన్స్ దొరకకుండా పూర్తిగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు, చాలా ప్రీ ప్లాన్డ్గా చేశాడు. సో మొత్తానికి నిందితుడు హత్య చేసే ముందు ఇదే బిల్డింగ్ నుండి ఈ విధంగా దూకి యువతలకు వచ్చాడు. హత్య చేసిన తర్వాత కూడా ఇక్కడ నుండే అవతలకు దూకి వెళ్ళాడు. కాబట్టి ఎక్కడ టెక్నికల్గా సీసీ ఫుటేజ్లో ఎక్కడ రికార్డ్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సో ప్రస్తుతం అయితే సీన్ రికన్స్ట్రక్షన్ చేస్తున్నాము అని అధికారులు చెప్తున్నారు. సో క్లూస్ టీమ్స్ కూడా మళ్ళీ ఒకసారి చేరుకున్నాయి. ముందు సేకరించిన క్లూస్ కావచ్చు, ఇప్పుడు మొత్తం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇప్పుడు క్లూస్ సంబంధించి కావచ్చు, సీన్ రికన్స్ట్రక్షన్ కావచ్చు, సహస్ర నివాసం వద్ద అధికారులు చేశారు. సో మొత్తానికి నిందితుడు ఏ విధంగా తప్పించుకున్నాడు అనే దానిపైన పూర్తి స్థాయిలో క్లూస్ అయితే అధికారులు సేకరించారు. కెమెరా పర్సన్ అనిల్తో కలిసి అజయ్ 6 న్యూస్ హైదరాబాద్.